హిరణ్యకశిపుణ్ణి వధించాడు అని అక్కడ చెప్పారు. అంటే ఎందుకు ఇలా ఉదాహరణ చెప్పడానికి యొక్క తాత్పర్యం ఏమిటి అని అంటే, ఈ పాము ఎలుకని పట్టుకునేటప్పుడు, అథవా ఎలుకని మింగేటప్పుడు, అథవా ఈ గరుత్మంతుడు ఆ పాముల్ని పట్టుకొని చీల్చేటప్పుడు ముందు వాటితో చర్చలు చేయడు. ఎందుకంటే అక్కడ చర్చలకు అవకాశం లేదు. ఇప్పుడు చేయొచ్చా లేదా, నీకు ఇంకేమైనా పనులు ఉన్నాయా, ఇప్పుడు చేద్దామా, తర్వాత పెట్టుకుందామా కార్యక్రమం, ఈ మాటలకి ఇక్కడ అవకాశమే ఉండదు. నేరుగా అది కనిపించగానే వెళ్ళిపోతుంది, పట్టేసుకుంటుంది, మింగేస్తుంది అంతే. ఎందుకంటే ఇది మాట్లాడే సందర్భం కాదు. అందుకే ఆ ఉదాహరణ చెప్పారు. ఎక్కడైతే మాటలకు అవకాశమే లేదో నేరుగా వధించడమే పనో అటువంటి ఉదాహరణనే అక్కడ పురాణంలో చెప్పారు. కాబట్టి ఇక్కడ చర్చలకి దేనికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఎందుకు అంటే అలా ఆ పరిస్థితి అలా ఉండింది కాబట్టి భగవంతుడు అలా అవతరించవలసి వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఇన్ని అవతారాలు భగవంతుడు చేసింది ఎందుకు అనంటే మనకి తెలియజేయడం కోసం, మనకి సందేశాన్ని ఇవ్వడం కోసం. ఏమిటి, ఎప్పుడు ఏ విధమైనటువంటి ఆపత్కరమైన పరిస్థితి ఎలా వచ్చినా కూడా దానికి అలాగే ఎదిరించి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిది అనేటటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేయడం కోసమే భగవంతుడు ఇన్ని రకాల అవతారాలను ఎత్తాడు. ఎందుకంటే ధర్మానికి రకరకాలుగా కష్టాలు వస్తాయి, ధర్మానికి ఎన్నో విధాలుగా కష్టాలు వస్తాయి. ఎప్పుడు ఎలా వచ్చినా కూడా దానికి కావాల్సినటువంటి ఉపాయంతో దాన్ని ఎదిరించి సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిది. దీన్నే భగవంతుడు చేసి చూపించాడు. ఈ అవతారాల ద్వారా భగవంతుడు చేసి చూపించాడు ఇదే విషయాన్ని. కాబట్టి దాన్నే మనం కూడా చక్కగా తెలుసుకొని ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని చక్కగా ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి ధర్మాన్నే శంకర భగవత్పాదాచార్యుల వారు ఉద్ధరించి మనకి తెలియజేశారు. శంకరాచార్యుల వారు అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అనంటే, మొట్టమొదట ఆస్తిక్యానికి నాస్తిక్యానికి మధ్యలో గొడవలు జరుగుతూ ఉండేవి. శంకరాచార్యుల వారి అవతార కాలంలో ఇలా ఉండేది. ఆస్తిక్యానికి నాస్తిక్యానికి మధ్యలో సంఘర్షణ, అంటే ఘర్షణలు జరుగుతూ ఉండేవి. అప్పుడు శంకరులు అవతరించి ఆ నాస్తిక్యాన్ని నిర్మూలించి ఆస్తిక్యాన్ని స్థాపించారు. ఆ తర్వాత వెంటనే ఏమైంది, ఆస్తిక్యం లోపలే గొడవలు మొదలైనాయి. ఆస్తిక్యంలోనే లోపలే పరస్పర ఘర్షణలన్నీ కూడా మొదలైనాయి. మేము గొప్ప అని చెప్పి సంఘర్షణలు మొదలయ్యాయి. మళ్ళీ వాటిని కూడా శంకరుడు నిర్మూలించారు. ఇక్కడ ఎవరు గొప్ప కాదు, అందరూ సమానంగానే ఉన్నారు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు మీ దేవుడు ఇలా మాట్లాడడం మొదలెట్టారు. ఇలా మా దేవుడు మీ దేవుడు అని మాట్లాడడానికి ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు లేరు, ఉన్నది ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని శంకరులు విశేషంగా తెలియజేశారు. ఎందుకంటే ఈ విషయాన్ని శంకరులు మాత్రమే తెలియజేయడం కాదు, మన పురాణాలే మనకి విశేషంగా తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే మనకి నారద పురాణంలోనే ఆరంభంలో ఒక విషయం వస్తుంది. ఏమిటి అనంటే, హరిశంకరయోర్మధ్యే బ్రహ్మణశ్చాపి యో నరః భేదం కరోతి సోభ్యేతి నరకం భృషదారుణం అని చెప్పారు. అంటే ఈ త్రిమూర్తుల్లో శివకేశవుల మధ్యలో కానీ, అంటే త్రిమూర్తుల్లో కానీ ఎవరైతే భేద దృష్టితో ఈయన గొప్ప, ఈయన చిన్నవాడు, ఈయన పెద్దవాడు అనేటటువంటి భావనను కలిగి ఉంటారో, అంటే వాళ్ళ శ్రద్ధతో ఏ రూపాన్నైనా ఆరాధించుకోవచ్చు, అది వేరే విషయం. మీకు ఈ రూపం బాగా ఇష్టమైందంటే ఆ రూపాన్ని ఆరాధించుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు. కానీ ఇంకొక రూపాన్ని నిందించినప్పుడు మాత్రం ఏమవుతుంది అనంటే, భేదం కరోతి సోభ్యేతి నరకం వృషదారుణం, వాడు ఎంతో నరక యాతనను అనుభవించవలసి వస్తుంది, నరకలోకానికి వెళ్ళవలసి వస్తుంది. ఈ తారతమ్య భావనతో చూసేవాడు, శివుడు గొప్ప విష్ణువు తక్కువ అనడం కానీ, అథవా విష్ణువు గొప్ప శివుడు తక్కువ అనేటటువంటి భావనతో కానీ ఎవరైనా ప్రవర్తిస్తే వాడికి అటువంటి ఆ దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది అనేదాన్ని స్వయంగా చెప్తూ ఉన్నాయి శాస్త్రం. అదే తర్వాత అక్కడ ఇంకో శ్లోకం, దాని తర్వాత ఇంకో శ్లోకం ఏముంది, హరిం హరం విధాతారం యః పశ్యత్ ఏకరూపిణం సయాతి పరమానందం శాస్త్రాణం ఏష నిశ్చయః అని అన్నారు. అక్కడే ఉండేటటువంటి ముందు ఈ శ్లోకం, తర్వాత ఆ శ్లోకం. కాబట్టి ముందు హెచ్చరించారు, తర్వాత అసలు విషయం చెప్పారు. ఏమిటి విషయం అనేది అని చెప్పారు. హరిం హరం విధాతం, హరిహరుడు, విధాత అంటే బ్రహ్మ. ఈ ముగ్గురిని కూడా ఎవరైతే సమానంగా చూస్తారో, అంటే ఒకే పరమాత్మ ఈ మూడు రూపంలోనూ ఉన్నాడు, ఆయా పనులను చేయడం కోసం మూడు రూపంలోనూ ఉన్నాడు అనేటటువంటి భావన ఎవరైతే కలిగి ఉంటారో సయాతి పరమానందం, అటువంటి వాడే మోక్షాన్ని పొందగలుగుతాడు. హరిం హరం విధాతారం యః పశ్యత్ ఏకరూపిణం సయాతి పరమానందం శాస్త్రాణం ఏష నిశ్చయ. ఇదే సమస్త శాస్త్రముల యొక్క నిశ్చయం అని అన్నారు. ఎవరో మా నిశ్చయం మీ నిశ్చయం కాదు, సమస్త శాస్త్రములు చెప్తున్నది దీన్నే అని స్వయంగా ఆ పురాణం మనకి తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇంకొక విశేషమైనటువంటి శ్లోకం ఉంది. ఏమిటి అనంటే, అదే నారద పురాణంలోనే కాస్త ముందుకెళ్ళాక వస్తుంది, అక్కడే వస్తుంది. ఏమిటి అనంటే, అక్కడ మార్కండేయ మహర్షి స్వయంగా భగవంతుడిని అడుగుతాడు. ఏమిటి అనంటే, స్వామి భాగవతుల యొక్క లక్షణాలు ఏమిటి,
భాగవతులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో భాగవత పురుషులు వారి యొక్క లక్షణాలు ఏమిటి అని అడుగుతారు. మార్కండేయ మహర్షి అడుగుతాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, భాగవతులు అంటే వాళ్ళ లక్షణాలు చాలా ఉన్నాయి, అయితే దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని నేను చెప్తాను అని భగవంతుడు అక్కడ అంటాడు అని చెప్తూ ఉంటాడు. కొన్ని విషయాల్ని చెప్తాడు. దాంట్లో ఒక అద్భుతమైనటువంటి మాటని భగవంతుడు చెప్పాడు. ఏమిటి అనంటే, శివేచ పరమేశేచ విష్ణౌచ పరమాత్మని సమబుద్ధ్యా ప్రవర్తంతే తేవై భాగవత స్మృతా అని ఇక్కడ భగవంతుడు ఈ మాటని చెప్పాడు. అంటే దీని అర్థం ఏమిటి? శివేచ పరమేశేచ విష్ణౌచ పరమాత్మని సమబుద్ధ్యా ప్రవర్తంతే తేవై భాగవత స్మృత. అక్కడికి అంటే శివుడిలోనూ విష్ణువులోనూ సమానమైనటువంటి భావన ఎవరికి ఉంటుంది అనంటే, ఎవరైతే శంకర భగవత్పాదాచార్యుల వారు చూపించినటువంటి ఈ అద్వైత మార్గాన్ని విశేషంగా ఆచరిస్తారో, విశేషంగా అనుసరిస్తారో వారికి ఈ విధమైనటువంటి భావన అనేది ఉన్నది. ఎందుకంటే శంకరులు అటువంటి సంస్కారాన్ని మనకి ఇచ్చారు. అందుకే శివాలయానికి వెళ్ళినా, విష్ణాలయానికి వెళ్ళినా, రామాలయానికి వెళ్ళినా, శివాలయానికి వెళ్ళినా మన భావన ఒకే విధంగా ఉంది. ఏమిటి? శివాలయంలో అయితే పెద్ద దేవుడు అండి, రామాలయంలో అయితే చిన్న దేవుడు అండి. రామాలయంలో అయితే చిన్న దేవుడు అథవా పెద్ద దేవుడు, శివాలయంలో చిన్న దేవుడు. అమ్మవారి గుళ్ళో అయితే వీళ్ళిద్దరికంటే చిన్న అథవా వీళ్ళిద్దరికంటే పెద్ద, ఆ భావన మనకు లేనే లేదు. మరి ఎలాంటి భావన ఉన్నది? శివాలయంలో అంటే శివుడి రూపంలో, లింగ రూపంలో ఉండే పరమాత్మ. రామాలయానికి వెళ్ళామంటే రాముడి రూపంలో ఉండే అదే పరమాత్మ. అక్కడ ఆ రూపంలో ఉన్నాడు, ఇక్కడ ఈ రూపంలో ఉన్నాడు. ఆ పరమాత్మ మనల్ని అన్ని విధాలుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేటటువంటి భావనే మనకు వచ్చింది. అదే రక్తగతంగా వచ్చింది. ఎందుకు అలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శాస్త్రముల ద్వారా, శంకరులు చేసినటువంటి ఆ ఉపదేశాల ద్వారా మనకి ఈ పరంపర అనేది వచ్చినది. అంటే శంకరులు ఏం చెప్పారు? వారి ఇష్టానుసారంగా, అంటే వారి అభిరుచికి అనుగుణంగా ఏ రూపాన్నైనా కూడా ఆరాధించుకోవచ్చు. అయితే ఒక రూపం ద్వారా పరమాత్మను ఆరాధిస్తూ ఇంకొక రూపాన్ని నిందించడం అథవా ఇంకొక రూపం తక్కువ అని గనక అంటే అది మాత్రం తప్పు అని అన్నారు. నాకు విష్ణు స్వరూపం అంటే చాలా ఇష్టం, కాబట్టి నేను విష్ణువు రూపాన్ని విశేషంగా ఆరాధిస్తాను అంటే చాలా ధారాళంగా ఆరాధించుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆరాధించుకోవడానికి కావలసినటువంటి స్తోత్రాలని శంకరులే రాసిచ్చారు మనకి. విష్ణువుని చక్కగా ఆరాధించడానికి, నేను విష్ణువుని చక్కగా ఆరాధించాలంటే దానికి కావలసినటువంటి స్తోత్రం ఏదైనా ఉందా అని అంటే శంకరులే రాసిచ్చారు. ఇదిగో ఇక్కడే ఉంది. శివుడిని నేను చక్కగా ఆరాధించాలి, నాకు శివుడి యొక్క రూపం, నా యొక్క అభిరుచి. ఎందుకంటే లోకంలో జనాల యొక్క అభిరుచి ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. ఆయా అభిరుచి ప్రకారం ఒక్కొక్కళ్ళు నాకు ఇది కావాలి, ఇది కావాలి అంటుంటారు. ఇప్పుడు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఏదో బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళారు, నాకు ఈ రంగుదే కావాలి, ఆ రంగుదే కావాలి. ఏ రంగు అయితే ఏమిటి, ఒకటే కదా. అది వస్త్రం అనేది ఏ రంగులో ఉన్నా కూడా దాని నుంచి మనకు కలిగే ప్రయోజనం ఒకటే కదా. మీ దేహాచ్ఛాదన చేసుకోవడానికి వస్త్రం కావాలి. అది తెల్లగా ఉంటే ఏమిటి, నల్లగా ఉంటే ఏమిటి, ఎర్రగా ఉంటే ఏమిటి, ఎలా ఉంటే ఏమిటి, వస్త్రం ద్వారా మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఒకటే. కానీ ఏం చేస్తారు? ఈ రంగుది బాగాలేదు, అది కావాలి, ఇది బాగాలేదు, ఇది నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నీకు కావాల్సింది ఏమిటి? వస్త్రం. అది ఏ రంగులో ఉంటే ఏమిటి? ఏ రంగులో ఉన్న వస్త్రమే, కానీ నాకు ఇది నచ్చలేదు, ఈ రంగు నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? అది నాకు నచ్చింది. దాన్నే ఇంకోటి అంటాడు, ఇది నాకు నచ్చలేదని ఇంకోటి అంటాడు. నీకు నచ్చిందని నాకు నచ్చలేదని ఇంకోటి అంటాడు. ఎందుకు ఇలాగా? ఇదంతా ఎందుకు? ఈ నచ్చింది నచ్చలేదు, ఈ వ్యవహారం అంతా కూడా అభిరుచి. వారి అభిరుచి ప్రకారం ఈ వ్యవహారాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. వాస్తవం. అందుకే కొన్ని చోట్ల ఈ రంగు తప్ప ఇంకో రంగే లేదు అనే పరిస్థితి ఉంటే కనుక అప్పుడు ఇంకేం మాట్లాడరు. సరే, ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీసుకొని వచ్చేస్తారు, అంతే. దండం పెట్టి దాన్ని అలాగే తీసుకొని వచ్చేస్తారు. ఉన్నది ఇది ఒకటే రంగండి, అథవా ఏదో యూనిఫామ్ ఉంటుంది కదా, దానికి ఒకే రంగు, ఇంకా అదే రంగు, ఇక్కడ ఈ రంగుతోనే ఉండాలి, ఏదో కాకి రంగు అథవా ఇంకేదో రంగు, ఈ ఫలానా రంగులోనే ఉండాలి, ఇంకా వేరే ఇష్టం వచ్చిన రంగులు కుదరవు అంటే మాత్రం అప్పుడు ఇంకా మాట్లాడరు. మళ్ళీ అవకాశం ఉందంటే మాత్రం అది కావాలి, ఇది కావాలి, ఇది నాకు నచ్చలేదు, అది నాకు నచ్చింది అంటారు. ఈ మాటలకన్నిటి కూడా అక్కడ అవకాశం. ఎందుకు? దీనంతటి కూడా కారణం ఏమిటంటే అభిరుచి, అంతే, కేవలం అభిరుచి. ఆ ఒక్కొక్క మనిషి యొక్క అభిరుచి ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఆ ఒక్కొక్క రంగుని ఇష్టపడతాడు, ఒక్కొక్క వస్తువుని మనిషి ఇష్టపడుతూ ఉంటాడు. అదేవిధంగా ఆ భగవంతుడు అనేక విధమైనటువంటి అవతారాలని చేశాడు. ఎందుకంటే ఆయా సందర్భానికి తగినట్టుగా కావలసినటువంటి అవతారాన్ని భగవంతుడు ఎత్తాడు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఒక్కొక్క రూపాన్ని భగవంతుడు ధరించాడు. వాటన్నిటి గురించి కూడా మనకి వేదములు, శాస్త్రములు, పురాణాలు, ఇతిహాసాలు, తంత్రాలు, ఆగమాలు, మంత్రశాస్త్రాలు, వీటన్నిటిలోనూ ఆ రూపముల యొక్క వర్ణన అనేది ఉన్నది.
కాబట్టి ఈ రూపములన్నిటిలోనూ ఎవరికి ఏ రూపం మీద ఎక్కువ అభిరుచి అనేది ఉన్నదో ఆ రూపాన్ని చక్కగా అందరూ కూడా ఆరాధించుకోవచ్చు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకోసమే మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, మా ఇంటి దేవుడు శ్రీ ఈశ్వరుడు, మా ఇంటి దేవుడు గణపతి అని అమ్మవారు మా ఇంటి దేవుడు అంటాం. ఎందుకు ఇంటి దేవుడు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే మన పూర్వజుల్లో ఎవరైతే జ్యేష్ఠులుగా ఉండేవారో వారు వారి యొక్క అభిరుచిని బట్టో అథవా అప్పటి కాలంలో వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టో ఈ అన్ని దేవతల్లోంచి ఒక దేవతని వారు ఆరాధించుకుంటూ విశేషంగా ఆరాధించుకుంటూ వచ్చారు. ఆ పరంపరలో మనం వచ్చాం కాబట్టి, అదే పరంపరలో మనం వచ్చాం కాబట్టి, మన పూర్వజులు విశేషంగా ఈ దేవతని ఇంటి దేవుడిగా ఆరాధించుకుంటూ వచ్చారు కాబట్టి, యద్యపి ఈ పరంపరలో వచ్చిన వాడికి ఇంకో రూపం మీద ఇంకో రూపం అంటే ఇష్టం. ఇప్పుడు ఇంటి దేవుడు కొంతమందికి వెంకటేశ్వర స్వామి, కానీ వీడికి మాత్రం ఏదో శివుడి రూపం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఏం చేస్తాడు, వెనకటి నుంచి వచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తాడు. అదేవిధంగా శివుడి రూపంలోనూ భగవంతుడిని ఆరాధించుకుంటాడు. ఇంటి దేవుడు కాబట్టి ఆ రూపంలో ఆరాధిస్తాడు. తనకి ఈ రూపం అంటే ఇష్టం కాబట్టి ఈ రూపాన్ని ఆరాధించుకుంటాడు. కానీ ఏ విధమైనటువంటి భేదభావన ఉండకూడదు. ఇక్కడే మనకు ఆ భేదభావన ఉండకూడదు. లేకుండా మనం ఆ రూపమైన ఈ రూపమైన ఇది కేవలం రూపాల్లో మాత్రమే వ్యత్యాసం తప్ప చైతన్యంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు అనేదాన్నే మనకి శాస్త్రములు ఉపనిషత్తులు తెలియజేస్తూ